ప్రేక్షకులకు నమస్కారం. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై అధిక ప్రభావం చూపుతాయి. దృక్పంచాంగం అలాగే వేద జ్యోతిష్య గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 17 నుండి ఆకాశంలో ఒక అరుదైన సంఘటన వలన శుభప్రదమైన నవపంచం రాజయోగం సిద్ధించబోతోంది. నవపంచం రాజయోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన యోగం. ఈ యోగం కలిగిన వారికి రాజ పదవులు, అధికారం, సంపద, కీర్తి లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. తెలివితేటలకు కారకుడైన బుధుడు, అదృష్టాన్ని ఇచ్చే బృహస్పతి కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం కొన్ని రాశుల జాతకాలను పూర్తిగా మార్చేయబోతోంది. గురువు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ క్రమంలో బుధుడు బృహస్పతి మధ్య ఏర్పడే కోణీయ సంబంధం, అంటే రెండు గ్రహాల మధ్య ఏర్పడే ఒక ప్రత్యేక రకమైన సంబంధం వలన ఈ రాజయోగం పుడుతుంది. దీని ప్రభావం వల్ల వ్యాపారంలో వాక్చాతుర్యం పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. ఇంతకీ అదృష్టం వరించే ఆ 3 రాశులలో మేషరాశి ఒకటి. మేషరాశి వారికి ఈ యోగం ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమై ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి ఇది గోల్డెన్ పీరియడ్. అలాగే రెండవది కుంభరాశి. కుంభరాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి. కెరీర్లో ఊహించని పురోగతి కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. కేవలం ఆదాయం పెరగడమే కాకుండా పొదుపు చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మూడవది కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రాజయోగం వృత్తిపరమైన విజయాలను అందిస్తుంది. మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు ఈ కాలంలో సక్సెస్ అవుతాయి. బ్యాంకు రుణాలు లేదా పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం, బృహస్పతి గ్రహం ప్రత్యేకత వలన 2026లో ఈ గ్రహం అత్యంత వేగంగా కదులుతూ 3 రాశులను మారుస్తుంది. దీనివల్ల ఈ ఏడాది పొడవునా అనేక శుభయోగాలు ఏర్పడుతూనే ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.